हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में अनुवाद के प्रकार के बारे में जानेंगे। ప్రస్తావన యానే ముందు మాట. అనువాదం ఒక పెద్ద ప్రక్రియ. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి దానిని వర్గీకరించడం అవసరం. విభజన లేకుండా ఏదైనా విస్తృతమైన సబ్జెక్ట్ను అధ్యయనం చేయడం ఎలా కష్టమవుతుందో అదేవిధంగా అనువాదానికి కూడా విభజన అవసరం ఉంటుంది. అప్పుడే అది అందుబాటులో ఉన్న పద్ధతిలో అధ్యయనం చేయబడుతుంది. అనువాదంలో ముఖ్యమైన రకాలు అవి ఏమిటంటే, మొదటిది కవితా అనువాదం, నాటకీకరణ, పదజాలం, పారాప్రాసెసింగ్, నీడ, పారాఫ్రేసింగ్, మార్పిడి, తక్షణ అనువాదం, ఆదర్శ అనువాదం. ఇందులో కావ్యానువాదం గురించి మనము నేర్చుకుందాము. కావ్యానువాదంలో మొదటిది కావ్యానువాదం కదా. అందులో పద్యాన్ని అనువదించడాన్ని కవిత్వ అనువాదం అంటారు. అంటే ఇందులో పద్యాలు ఉంటాయి. ఇది ఏదైనా పద్యంలో కూడా ఒక భాగం కావచ్చు. కావ్యానువాదాన్ని పద్యానువాద అని కూడా అంటారు. కవిత్వాన్ని అనువదించడం చాలా కష్టమైన పని. అంటే పోయంని మనము ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టము. రెండవది నాటకీకరణ. నాటకానువాదంలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. నాటకాన్ని నాటక రూపంలోకి అనువదించడం చాలా కష్టం. ఎందుకంటే చదవగలిగేలా ఉండడంతో పాటు దానిని వేదికపై ప్రదర్శించగలిగేలా కూడా ఉండాలి. దానిని వేదికపై అంటే మనము డ్రామాలు చేస్తాం కదా, అలాంటి వేదికలపై. ఈ అనువాదంలో ప్రత్యేకించి థియేటర్ కారణంగా ఒక ప్రత్యేక సమస్య ఉంది. మూడవది పదజాలం. పదాల ఆధారంగా అనువాదాన్ని అనువాదం అంటారు. పదానువాదం అనే పదం అనువాదంతో రూపొందించబడింది. స్థూలంగా చెప్పాలంటే ఈ రకమైన అనువాదంలో అనువాదకుడు అసలు ప్రతి పదానికి శ్రద్ధ చూపుతాడు. ఈ అనువాదం ఒకటి కంటే ఎక్కువ రకాల అనువాదాల కోసం ఉపయోగించబడుతుంది. సైన్స్, తర్వాత కెమిస్ట్రీ, బ్యాంకింగ్, లా మొదలైన వాటిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. నాలుగవది పారాఫ్రేజింగ్. ఈ రకమైన అనువాదంలో అసలు పదాలు, పదబంధాలు, వాక్యాలు మొదలైన వాటిపై దృష్టి పెట్టి బదులు భావన, అర్థం మరియు ఆలోచనపై శ్రద్ధ ఇవ్వబడుతుంది. ఇందులో రెండు భాషల పరిజ్ఞానం మాత్రమే కాకుండా అసలు కంటెంట్ మరియు లక్ష్య భాషలో వ్యక్తీకరించే సామర్థ్యం కూడా ప్రాముఖ్యతను పెంచుతాయి ఈ దాంట్లో. నెక్స్ట్ది నీడ. ఛాయానువాదం అంటే నీడ లాంటిది. నీడ అంటే అస్పష్టం. మనం దీనిని క్షీణించిన లేదా అపారదర్శకంగా కూడా పిలుస్తాం. అందుచేత ఛాయానువాద్లో అసలు రచనల్లోని భావాలను లేదా పదాల ప్రాముఖ్యతను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్, ఈ అనువాదం ఉత్తమమైనది. పారాఫ్రేజింగ్ అంటే ఇచ్చిన అంశాన్ని స్పష్టంగా వాక్యం వారీగా వివరించడం. అసలు విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి ఉదాహరణల ద్వారా వివరించడమే పారాఫ్రేజింగ్ అన్నమాట. నెక్స్ట్ మార్పిడి. ఏడవది రూపాంతరం అంటే మార్పిడి. సమకాలీన కాలం లేదా అవసరానికి అనుగుణంగా అసలు పని యొక్క సెట్టింగ్, పర్యావరణ, వివిధ పరిస్థితులు, ఆకృతి మొదలైన వాటిని మార్చడం దీనే అర్థము. ఎనిమిదవది ఆశు అనువాదం అంటే తక్షణ అనువాదం. ఈ అనువాదం తీవ్రమైన పని కోసం ఉపయోగించబడుతుంది. దేశాలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, వ్యాఖ్యాతలు, ఆర్థికవేత్తలు, క్రీడాకారులు మొదలైన వారి ముఖ్యమైన ప్రసంగాలను తక్షణమే ప్రచారం చేయడానికి ఈ రకమైన అనువాదం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. నెక్స్ట్, తొమ్మిదవది ఆదర్శ అనువాదం. ఇది వివరణను పోలి ఉంటుంది. ఇది అసలు అర్థానికి దగ్గరగా ఉంటుంది. ఈ అనువాదం లక్ష్య భాష యొక్క సహజ స్వభావాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతుంది. ఇది అసలు రూపం కంటే ప్రాథమికమైనది. పదవది యాంత్రిక అనువాదం కోసం డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టెక్నాలజీ, సైన్స్, ఇండస్ట్రీ తదితర రంగాల్లో ఈ పని ఊపందుకుంటుంది. యాంత్రిక అనువాదం సాహిత్య రంగంలో అంతగా ఉపయోగపడదు. ఈ అనువాదంలో మానవ భావోద్వేగాలు ప్రముఖంగా లేవు. నిష్కర్ష అంటే ముగింపు. ఇందులో అనువాదం చాలా పెద్ద ప్రక్రియ అని మనం చెప్పగలం. దానిని బాగా అర్థం చేసుకోవడానికి వివిధ రకాలుగా విభజించబడుతుంది. కవిత్వం అనువదించబడిన కావ్యానువాదం, నాటక అనువాదం, నాటకానికి అనువాదం, పదానికి అనువాదంలో పదాల ఆధారంగా అనువాదం జరుగుతుంది. పారాఫ్రేజింగ్లో సృజనాత్మక ప్రతిభ ప్రభావం కనిపిస్తుంది. నీడ అనువాదంలో మీరు పదం యొక్క ప్రాముఖ్యతను వివరించవచ్చు.
పారాఫ్రేజింగ్ అసలు పదార్థాన్ని విశ్లేషిస్తుంది. మార్పిడి అనేది అసలు కంటెంట్ని మార్చడం. తీవ్రమైన పనుల కోసము తక్షణ అనువాదం ఉపయోగించబడుతుంది. ఆదర్శ అనువాదం అసలు కంటెంట్కి దగ్గరగా ఉంటుంది. అసలు కంటెంట్కి. యాత్రిక అనువాదంలో మానవ భావోద్వేగాలు ముఖ్యమైనవి కావు. సో స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.